జయం వరబాబు. జయంలోనే ఉంది వరం ఇచ్చేటటువంటి బాబు. ఈ వరబాబు గారు వీరి యొక్క గొప్పదనాన్ని, వీరి పుట్టినటువంటి ప్లేస్ గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి శుభ సమయం. ఇంపాక్ట్ ద్వారా మన వేదిక మీదకి వచ్చినటువంటి జయం వరబాబు గారు పుట్టిన ప్రదేశం కర్నూలు జిల్లా ఎమిగినూరు తాలూకా ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం కర్నూలు జిల్లా ఎమిగినూరులో ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత బాపట్లలో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకామ్ డిగ్రీ చేయడం జరిగింది. ఆ తర్వాత తన యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని 1999 2004 వరకు రైల్వే స్టేషన్ దగ్గర ఒక సైకిల్ స్టాండ్లో అండ్ ఎస్టీడీ బూత్లో పనిచేయటం జరిగింది. ఆ తదుపరి 1999 నుండి 2004 నుండి 2008 వరకు ఈ సేవా కేంద్రంలో పనిచేయటం జరిగింది. ఆ తదుపరి 2015 నుండి ఎల్ఐసి ఏజెంట్గా 2019 వరకు కొనసాగుతూ ఎండిఆర్టీగా వరుసగా ఈ 4-5 సంవత్సరాల నుంచి అది మిలీనియం డాలర్ రౌండ్ టేబుల్ యుఎస్ లో జరిగేటటువంటి ఈ సమావేశానికి ఎలిజిబిలిటీ సాధించాడు. ఇతను చూడటానికి మనిషి చిన్నవాళ్ళ కనపడతా కానీ తన యొక్క అద్భుతమైనటువంటి టెక్నాలజీని అద్భుతంగా వాడుతూ అదేవిధంగా డిజిటల్ మార్కెట్లో బాపట్లలో రాణించడానికి అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్ కి మేము అందరం కూడా పరిచయం అవడానికి సాంబయ్య గారు అయితే మాకు కావాల్సినటువంటి టెక్నికల్ స్కూల్స్ అన్నింటినీ కూడా మా వరబాబు గారు అందించి మీ ముందుకు రావడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా మా యొక్క చిన్న స్లోగన్ యవనములో పారేసే నాణ్యాన్ని భద్రం చేయండి, వృద్ధాప్యంలో హీన స్థితికి దిగజారకుండా కాపాడుతుంది. ఇది అద్భుతమైనటువంటి కొటేషను. ఈ కొటేషన్ లో చాలా మంచి విషయం దాగి ఉంది. యవనంలో మనం వేస్ట్ గా చేసే ప్రతి రూపాయిని మనం సక్రమమైన పద్ధతిలో కనుక సేవ్ చేయగలిగితే వృద్ధాప్యం అంతా కూడా హీన స్థితికి దిగజారకుండా మనం అద్భుతాలను సృష్టించవచ్చు. అదేవిధంగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి జయం వరబాబు ది బెస్ట్ వాయిస్ మాడ్యులేషన్ గురించి మాట్లాడతారు. మనందరం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు గంపా నాగేశ్వరరావు గారికి, ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంపాక్ట్ లో 132 బ్యాచ్ లో లక్ష్మీ శంకర్ మేడం గారు, ఉదయ్ భాస్కర్ గారు ద్వారా మేమందరం కూడా పరిచయం అవడం జరిగింది. మీ అందరికీ అభినందనలు. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. చాలా సంతోషం ఈరోజు నాకు ఎటువంటి అవకాశాన్ని కల్పించిన ముఖ్యంగా మన ఫౌండర్ గారైన శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి, అలాగే ఈ ప్లాట్ఫామ్ ఈరోజు నాకు ఈ వాయిస్ మాడ్యులేషన్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన మన ఆర్వీఆర్ సార్ గారికి, అలాగే మన ఇంపాక్ట్ సభ్యులు మా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మా మెంటార్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈరోజు నా టాపిక్ ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్. ఈరోజు నేను కొంతమందిని చిన్న క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఒకరిద్దరు, అక్కడి నుంచి సెషన్ స్టార్ట్ చేద్దాం. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ట్రైనింగ్ అయినాం కాబట్టి ఒకసారి ఒకరిద్దరు చెప్తే. హ్యాపీ న్యూ ఇయర్. మనం మాట్లాడే విధానం ఏ విధంగా మన వాయిస్ అనేది వస్తుంది, చిన్నగా వస్తుందా, పెద్దగా వస్తుందా, ఎక్కడ స్టాప్ చేస్తున్నాం, ఎక్కడ గ్యాప్ అనేది ఇవ్వాలి, ఏ విధంగా మాట్లాడాలి. ఎస్ రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? పిచ్ సార్, అది వాయిస్ యొక్క పిచ్ అంటారు కదా, మనం సౌండ్ రైజ్ చేయడం, తగ్గించడం, నెక్స్ట్ ఒక తల్లి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, ఒక అన్నయ్య దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, పెద్దల దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, చిన్న పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి అని విధానం పిచ్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, ఎందుకంటే ప్రతి వర్కర్ కూడా అదే స్పీకర్ అవనండి అవ్వకపోనండి, ప్రతి ఒక్కరు నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరు కూడా వాయిస్ మాడ్యులేషన్ అనేది మన లైఫ్ లో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
నిజంగా చూడండి, నవరసాలు అంటాం కదా, ఇలాగా మన జీవితంలో మనము మన లైఫ్లో ఎప్పుడు కూడా వాయిస్ మాడ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అందరం కూడా ఇంపాక్ట్ స్పీకర్స్. అంటే ఇంపాక్ట్ నుంచి మనం ట్రైనింగ్ అయ్యాం. ఒక ఎఫెక్టివ్ స్పీకర్గా మనం ఉండాలి అంటే మనము నిజంగా వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా అవసరం. ఈ చాలా చాలా సార్లు కూడా